సీఎంగా బాబు సారు ప్రమాణ స్వీకారం చేసిన నాడు మోడీ, చంద్రబాబు, పవన్, చిరంజీవి, బాలయ్యల వీడియోల కంటే అమిత్ షా తమిళిసైకి వార్నింగ్ ఇచ్చిండు అనుకుంటా వైరల్ అయిన వీడియోనే దేశం అంతా తిరిగింది. ఓ సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి ఓ లేడీ లీడర్ తోని గంత మందిలా గట్ల మాట్లాడతాడా అని నేషనల్ లెవెల్లా ఎమోషన్ చూయించిరు అందరూ. మీరంతా ఏదో అనుకుంటురు గాని అస్సలు ముచ్చట గిరి అనుకుంటా తమిళిసై మేడం క్లారిటీ ఇచ్చింది గిట్లా. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు అమిత్ షా స్టేజ్ మీద మాజీ గవర్నర్ తమిళిసైకి వార్నింగ్ ఇచ్చిండు అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వార్తలు వచ్చాయి కదా. తమిళనాడు బీజేపీ లీడర్లైన అన్నామలై తమిళిసై నడుమ మాటల వార్ నడుస్తున్న ముచ్చట దేశమంతా చూస్తున్నది. ఇద్దరు మన పార్టీ లీడర్లే అట్లా మాటలు అనుకుని మందిల పల్సక్ గాకుర్రి అని అందరి ముందు ఆన్య మందలిచ్చిన అమిత్ షా అని ఆ వీడియోకి కట్టల కొద్ది కామెంట్లు పెట్టిరు చాలా మంది. అది ఏందో పక్కకి తీసుకుపోయో చుట్టూ ఎవ్వరు లేనప్పుడో చెప్తే కాదా, అందరు ముందల గట్ట స్టేజ్ మీద వార్నింగ్ ఇస్తే ఆమె కూడా చిన్నతనం అనిపించదా అనుకుంటా ఇంకొందరు పోటీల మీద పోస్టులు వేసిర్రు. ఇక 2 వద్దుల సంధి 100 స్పీడ్ మీద ఈ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతుండే వరకలా వామ్మో ఉత్తగానే ఊకుంటే ఇంకా పెద్దగా అయ్యేటట్టుంది, క్లారిటీ ఇవ్వకుంటే కథ ఏమో అయ్యేటట్టు ఉందని తమిళిసై మేడం అసలు ముచ్చట చెప్పుకొచ్చింది. అమిత్ షా సారి ఎక్స్ప్రెషన్లు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు, రేపు ఎట్లా పని చేయాలి ఏందని భవిష్యత్ కార్యాచరణ మీద సలహాలు ఇచ్చిందని భారీ మాటలు చెప్పుకుంటా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. 2024 ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ సారి నేను అమిత్ షా సార్ను కలిసిన, నన్ను పిలిచి ఎన్నికల నేను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి అడిగితే నేను అన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేసిన. కానీ ఆయన టైం లేదు, అవన్నీ తర్వాత గానీ ఎలక్షన్లలో ఓడిపోయినా గానీ పార్టీ కోసం అయితే పనిచేయాలి గట్టిగా అని చెప్పుకొచ్చిందట. తీరొక్క రకంగా వస్తున్న పుకార్లకు పులి స్టాప్ పెట్టేందుకే ఇదంతా చెప్తున్నాను ఎక్స్లో రాసి గాసిప్స్ ప్రాబ్లమ్ ను గట్టిగా ఫిక్స్ చేద్దామని చూసింది. కానీ నిజం నిలబడి నిమ్మలంగా అంగి ప్యాంట్ వేసుకునే లోపే పుకార్లు ఊరంతా షికారు చేసి వస్తాయి అన్నట్టు ఈమె తీర్వాటంగా అసలు ముచ్చట ఇది అని చెప్పే లోపల ఎవరు వర్షనాలు రాసుకున్నారు. సోషల్ మీడియాలో సోచ్ వచ్చేదాకా తిప్పిర్రు. మరి ఇంట్లో నిజమేందో కవర్ డ్రైవ్ ఏందో అమిత్ షాకు తమిళిసై మేడంకే తెలియాలిగా. ఏందో తెలంగాణ సర్కారు ఏది చేసినా అది సిరిగి షాట్ అంతాయి ఉల్టా రివర్స్ కొడుతుంది. ఏది చక్కగా కొసెల్లుతలేనట్టే అనిపిస్తుంది. అరే గా బడి బుక్కుల మీద మాజీ సీఎం బొమ్మ ఉంటే ఏమాయే, గా పుస్తకాలు చదివితే పిల్లగాళ్ళకి చదువు రాదా? సీఎం బొమ్మ లేదనంటే మంది తిడతారని ముందు మాట లేదని ముద్దుగా కారణం చూపెట్టి వంచిన బుక్కులను వాపస్ తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ వాళ్ళు. మళ్ళేమనిపించిందో గాని వాపస్ లేదు గీపస్ లేదు, అవిటితోటే కానీయరంటారు గీతాపకు. పితాంబరం ఇచ్చి పీట పట్టుకొని తిరిగిందట వెనకట్టుకోక ఆమె. గట్లనే ఉన్నది సర్కార్ బల్లలా చదివే పిల్లగాండ్లకు బుక్కులు ఇచ్చే ముచ్చట. ఎప్పట్లెక్కనే ఈ తాప కూడా బల్లు షాలు కాగానే పిల్లగాండ్లకు బుక్కులు వంచిర్రు టీచర్లు. అయితే అవి ఇప్పుడు వంచాలంటే ఎప్పటి సందో ప్రింట్లు కొట్టాలనాయే. ఆ టైంలో సీఎం కేసీఆర్ ఉండే వరకు ఆయన ఫోటోలతోటే ముద్ర కొట్టిరు ఆఫీసర్లు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, రేవంత్ సారు సీఎం అయిండు. ఆయన ఫోటో లేకుండా కేసీఆర్ ఫోటో తోటి ముందు మాటున్న ఒయ్యులు ఎట్లా వంచుతారు? వద్దే వద్దు అని వాపస్ తీసుకోవాలని ఆర్డర్ వేసిండ్రు విద్యాశాఖ. ఇక మందంతా మంచిగా సొట్లు పెట్టిరు. దానికేమైంది? కేసీఆర్ ఫోటో ఉంటే చదువు రాదా? మార్కులు తక్కువ వస్తాయా? బుక్కుల మీద ఫోటోతోటి కిరీటాలు ఏమన్నా పడిపోతున్నాయా అని తిట్టి పోసిండ్రు నెటిజన్లు. మరి అవి చూసో ఏందో గాని సర్కార్ వాళ్ళు మళ్ళా యూటర్న్ కొట్టిండ్రు. బుక్కులు వాపస్ తీసుకునే ఏం అవసరం లేదని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ ఫోటో ఉన్న ముందు మాట పేజీని కనబడకుండా చింపి గమ్ముతోటి ఇంకో పేజ్ తోటి అతకబెట్టిరని చెప్పిర్రు. ఇక బల్లలో కొంతమంది సార్లు గదే పని చేసుకుంటా బడి బుక్కులు ఇస్తురు పిల్లగాండ్లకు. మరి బేషాజాలు లేవనుకుంటా గివన్నెందుకు? అదే ఆంధ్రాల చంద్రం సార్ను చూడుర్రి, జగనన్న ఫోటోలు ఉన్న బుక్కులు బ్యాగులను కూడా వంచుర్రయ్యా, దాంట్లో ఏమున్నది పెద్దరికం, నా కిరీటం ఏమన్నా పడిపోతుందా కానీ ఇవ్వరని బాబు సార్ ఆర్డర్ వేసిండ్రు. గట్లుండాలేమని ఉంటే అని కామెంట్లు పెడుతురు గీ సంగతి తెలిసినోళ్ళు.